ఏళ్లు గడిచే కొద్దీ యుద్ధం తీరు మారుతుంది. తరాలు మారే కొద్దీ వ్యూహం మారుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ శత్రుని దెబ్బతీసేందుకు, వారి రహస్యాలు దొంగలించేందుకు పద్ధతి మారుతుంది. అలా ఇప్పుడు ట్రేడింగ్లోకి వచ్చింది సెక్స్ వార్ ఫేర్. అవును, మీరు విన్నది నిజమే. సిలికాన్ వ్యాలీలో నడుస్తున్న సరికొత్త గూఢాచార్యం ఇది. వలపు వల విసిరి దిగ్గజ టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లని దొంగలించేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? వలపు వల, అమెరికా విలవిల. టెక్ కంపెనీల ట్రేడ్ సీక్రెట్లన్నీ బయటకు. అమెరికన్ సిలికాన్ వ్యాలీలో సెక్స్ వార్ఫేర్. యుద్ధ రంగంలో శత్రు రహస్యాలు అత్యంత కీలకం. పైచేయి సాధించేందుకు ప్రత్యర్థుల బలహీనతలపై నిరంతరం దృష్టి సారించడం సాధారణ విషయమే. వ్యాపారం, రాజకీయంలోనూ ఇదే సూత్రం. అయితే ప్రత్యర్థుల సీక్రెట్స్ తెలుసుకునేందుకు కాలంతో పాటు అనేక కొత్త పద్ధతులు తెరపైకి వస్తున్నాయి. డబ్బు, సుఖభోగాలతో మరికొందరిని ట్రాప్లో వేసుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రంగా ఉన్న యుఎస్లోని సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు సెక్స్ వార్ఫేర్ అనేది అక్కడి టెక్ కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆయా టెక్ సంస్థల రహస్యాలను తెలుసుకునేందుకు చైనా, రష్యా ఈ సెక్స్ వార్ఫేర్ కు తెరలేపినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. హనీ ట్రాప్ లో ఆకర్షణీయమైన అమ్మాయిలు తమ అందచందాలను విసిరి తమకు కావాల్సిన రహస్యాలను లేదా డబ్బులను డిమాండ్ చేయడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా చైనా, రష్యన్ ఆపరేటర్లు టెక్ కంపెనీల రహస్యాల కోసం ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ప్రలోభ పెట్టడానికి అందమైన మహిళలను ఉపయోగించుకుంటున్నట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక స్పై కోసం తాము లక్ష్యంగా చేసిన వారిని పెళ్లి చేసుకోవడమే కాదు, ఏకంగా వారితో పిల్లల్ని సైతం కంటున్నారని నిఘా నిపుణులు గుర్తించారు. సెక్స్ వార్ఫేర్ గా పిలుస్తున్న ఈ తతంగం యుఎస్ టెక్ ఆధిపత్యానికి ముప్పుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో పెట్టుబడులు పెట్టి అమెరికా కంపెనీలకు సలహా ఇచ్చే పామెల్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మల్వేనాన్ ఈ తరహా ట్రాప్ ను స్వయంగా చూశానని చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆకర్షణీయమైన యువతి నుంచి తనకు చాలా అధునాతన లింక్డ్ఇన్ అభ్యర్థనలు వస్తున్నాయని, ఇది ఇటీవల బాగా పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా పెట్టుబడి నష్టాలపై వర్జీనియాలో జరిగిన వ్యాపార సమావేశంలో ఇద్దరు అందమైన చైనీస్ మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా వారిని గుర్తించి లోపలికి అనుమతించలేదని ముల్వేనాన్ చెప్పారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన మిగతా అంతా ఇన్ఫర్మేషన్ వారి వద్ద ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇదే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో నడుస్తున్న లేటెస్ట్ స్పై ఆపరేషన్. అయితే లైంగిక ఆధారిత గూఢాచార్యం ముప్పు చాలా కాలంగా ఉన్నదే అయినప్పటికీ వ్యాపార ప్రణాళికలను సేకరించేందుకు చైనా, అమెరికా గడ్డపై స్టార్టప్ పోటీలను నిర్వహిస్తోందని, చైనా, రష్యా సాధారణ పౌరులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, క్రిప్టో విశ్లేషకులను అనధికారిక నిఘా ఏజెంట్లుగా ఉపయోగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సెక్స్ బేస్డ్ గూఢాచార్యం ఇప్పుడున్న ముప్పులో ఓ పార్ట్ మాత్రమే. యుఎస్ బిజినెస్ ప్లాన్స్ ని సేకరించేందుకు చైనా, అమెరికా గడ్డపై స్టార్టప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ కి రష్యా, చైనా తమ దేశ పౌరులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, క్రిప్టో అనలిస్టులను అనధికార నిఘా ఏజెంట్లుగా వాడుతుండడం వల్ల ఈ కార్యకలాపాలను గుర్తించడం కష్టతరమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా మేధో సంపత్తిని దొంగిలించేందుకు ఏడాదికి $600 బిలియన్ దాకా ఖర్చవుతోంది. ఇదంతా ఎక్కువగా చైనా నుంచే జరుగుతోందని నిపుణులు అంటున్నారు. స్టార్టప్లు చైనా ఇన్వెస్టర్లతో తమ బిజినెస్ ప్లాన్స్ ని పంచుకుంటే రహస్యాలను కోల్పోయే ప్రమాదముంది. లేని పక్షంలో వాళ్లు చైనాకే వెళ్లాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సరికొత్త వార్ఫేర్ తో టెక్నాలజీ పరంగా అమెరికా ఎంతలా నష్టపోతుంది? యుఎస్ మేధో సంపత్తిని దొంగిలించడం వల్ల అమెరికాకు ఎన్ని బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది? ఈ తరహా గూఢాచార్యానికి అమెరికా గనక చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో టెక్ రంగంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు నిపుణులు. సిలికాన్ వ్యాలీలో చైనా, రష్యా గూఢాచార్యం ఎంతో అభివృద్ధి చెందిందనే రిపోర్టులు అమెరికాని టెన్షన్ పెడుతున్నాయి. కోల్డ్ వార్ నిఘా నుంచి వెంచర్ క్యాపిటల్, టెక్ స్టార్టప్లలోకి చొరబడడం దాకా ఈ రెండు దేశాల స్పై ఆపరేషన్లు పెరిగాయి. 2017లో రష్యన్ కాన్సులేట్ మూసివేసిన తర్వాత కూడా రష్యా హనీపాట్స్ మధ్యవర్తులను ఉపయోగిస్తోంది. ఇక చైనా అయితే టెక్నాలజీ ఐపీ అడ్రస్ కోసం ఓ భారీ వలనే విసురుతోంది. ఈ విషయంలో యుఎస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది.
ఎందుకంటే స్టార్టప్స్ తరచుగా బెదిరింపులను తక్కువగా రిపోర్ట్ చేస్తాయి. మరోవైపు సిలికాన్ వ్యాలీలోని ఓపెన్ కల్చర్ స్పై ఆపరేషన్లను సులభతరం చేస్తోంది. అందువల్లే చైనా, రష్యా హనీ ట్రాప్ పద్ధతుల్లో దిగ్గజ టెక్ కంపెనీల నుంచి ట్రేడ్ సీక్రెట్స్ దొంగిలిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. బడా టెక్ కంపెనీల్లో విలువైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగే వారిని ప్రేమలోకి దించడం గాని, వలపు వల విసరడం గాని చేసి తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. తమ సంబంధాలతో మేధో సంపత్తి, మిలిటరీ టెక్నాలజీతో పాటు ఇతర రహస్య సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా గూఢచార్యం చేస్తున్నారు. ముఖ్యంగా చైనా అమెరికన్ టెక్నాలజీని వాణిజ్య అభివృద్ధికి ఉపయోగపడే వాటిని అక్రమంగా సంపాదించడంలో చైనా అత్యంత చురుకైన విదేశీ శక్తిగా కనిపిస్తోంది. విద్యార్థులు, పరిశోధకుల ముసుగులో గూఢచార్య కార్యకలాపాలు జరుపుతోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకోసం యుఎస్ పొలిటీషియన్స్తోనూ విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు రష్యా కూడా యుఎస్లో గూఢచార్యం విషయంలో సీరియస్గా కనిపిస్తోంది. వెంచర్ క్యాపిటల్ సంస్థలు టెక్ స్టార్టప్లలోకి చొరబడడంపై ఫోకస్ పెట్టింది. టెక్నాలజీ పరమైన రహస్యాలను దొంగిలించేందుకు చైనా, రష్యా సిలికాన్ వ్యాలీని సెలెక్ట్ చేసుకోవడానికి ఓ రీజన్ ఉంది. ఇక్కడ సెమీ కండక్టర్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కీలకమైన టెక్నాలజీలన్నింటినీ సిలికాన్ వ్యాలీ సెంటర్గా ఉంది. ఇలా మేధో సంపత్తి దొంగతనం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి కొన్ని $100 బిలియన్ నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. మరోవైపు దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులతో పాటు కొత్తగా జాబ్స్ కోసం అప్లై చేసిన వారికి సంబంధించి తనిఖీలను కఠినతరం చేశాయి. చైనా లింకులున్న వారి పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ చొరబాట్లను అరికట్టేందుకు కంప్యూటర్ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాయి. తమ సిబ్బందికి కూడా హనీ ట్రాప్ లాంటి గూఢచర్య వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హనీ ట్రాప్ ప్రయత్నాలను గుర్తించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలను డెవలప్ చేస్తున్నారు. విదేశీ గూఢచారుల నుంచి అమెరికన్ ఆస్తులను, మేధో సంపత్తిని, టెక్నాలజీని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. హనీ ట్రాప్, సెక్స్ వార్ఫేర్ లాంటి గూఢచర్య పద్ధతులు టెక్ కంపెనీల్లో ఇంటర్నల్ టెన్షన్స్ ని పెంచుతాయి. సంస్థలకు తీవ్రమైన ఆర్థిక, జాతీయ భద్రతా నష్టాలను కలిగిస్తాయి. ఇలాంటి ఎన్నో రిపోర్ట్స్, న్యూస్ పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ, జనంలో చర్చ జరిగినప్పటికీ గూఢచార్యాన్ని ఆపడం కష్టమవుతుంది. ఎందుకంటే స్పై ఆపరేషన్లన్నీ చాలా సీక్రెట్గా జరుగుతుంటాయి. దొంగిలించబడిన మేధో సంపత్తితో విదేశీ ప్రత్యర్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు లేకుండా దాదాపు ఒకే తరహా ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయిస్తారు. దీనివల్ల అమెరికన్ కంపెనీల మార్కెట్ వాటా తగ్గిపోతుంది. మిలిటరీకి సంబంధించిన సున్నితమైన టెక్నాలజీ దొంగిలించడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల ఎఫ్బీఐతో పాటు ఇతర గూఢచర సంస్థలు సిలికాన్ వ్యాలీతో పాటు తమ డిఫెన్స్ పరిశ్రమలపైన నిఘా పెంచాయి. ముఖ్యంగా ఈ తరహా సరికొత్త వార్ఫేర్ని నిరోధించేందుకు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు గూఢచర కార్యకలాపాలు చేస్తున్నారని అనుమానం వచ్చిన వారి వీసాలను అమెరికా రద్దు చేసింది.